వాట్ ఈస్ ADHD అండ్ ఆటిజంకి ADHDకి డిఫరెన్స్ ఏంటి? ఒకప్పుడు మనకు హైపర్ యాక్టివ్ కేసులు ఎక్కువ ఉండేవి, మళ్ళీ కొద్ది కాలం తర్వాత ADHD కేసెస్ ఎక్కువ అవుతున్నాయి, ఇప్పుడు ఆటిజం కేసెస్ ఎక్కువ అవుతున్నాయి. ఎందుకంటే కనుక మన బాడీ, మన హెల్త్ సిస్టమ్, పేరెంట్ యొక్క హెల్త్ కండిషన్స్ డిస్టర్బెన్స్ జరగడం వల్ల ఈవెన్ అబార్షన్ అంటాం కదా, అబార్షన్ కావడానికి కూడా కారణం హెల్త్ కండిషన్స్. సార్ నేను జర్నీ చేశాను అబార్షన్ ఏందంటారు, నేను బరువులు ఎత్తాను అబార్షన్ ఏందంటారు. జర్నీ చేస్తే అబార్షన్ కాదు, పని చేస్తే అబార్షన్స్ కావు. మన బాడీ సో స్ట్రాంగ్, మూవ్మెంట్ అయినా సరే తట్టుకునే కెపాసిటీ ఉంటుంది. ఇప్పుడు ఈ రోజు చిన్న పిల్లలకి ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి బికాస్ ఆఫ్ ఓవర్ మెడికేషన్ ఆఫ్ సిస్టమ్. పక్కా చెప్పగలను. ఏ పిల్లలైనా సరే యాక్టివ్గా ఉండాలి. యాక్టివ్ అంటే మైండ్ అండ్ బాడీ కంట్రోల్గా ఉన్నప్పుడు యాక్టివ్ అంటారు. మైండ్ బాడీ ఒక కంట్రోల్ సిస్టంలో ఉన్నప్పుడు అంటే కనుక ఒక చోట కూర్చోవడము, ఒక మాట వినడము కంట్రోల్ సిస్టమ్ అంటారు. ఒక చోట ముందుకు పోవడము, రావడము, కొంచెం భయం ఉండొచ్చు, చిన్న చిన్న బిహేవియర్స్ ఉండొచ్చు, చిన్న చిన్న కోపాలు ఉండొచ్చు. అవన్నీ బిహేవియర్ అనే జెనెటికల్ నేచర్ని బట్టి వస్తాయి. బట్ ఆ కంట్రోల్ సిస్టమ్ ఎప్పుడైతే మిస్ అవుతుందో, బాడీలో కంట్రోల్ సిస్టమ్ మిస్ అయింది అనుకోండి, మైండ్లో బాగానే ఉంటుంది, బాడీలో కంట్రోల్ సిస్టమ్ మిస్ అయింది అనుకోండి, బాడీ అనేది రెస్ట్లెస్ ఉంటుంది. మైండ్కి బాడీకి కోఆర్డినేషన్ ఉండదు. ఓకే. మైండ్ అండ్ బాడీ టోటల్గా కంట్రోల్ సిస్టమ్ మిస్ అయింది అనుకోండి, దాన్ని హైపర్ యాక్టివ్ అంటాం. ఫిజికల్ హైపర్ యాక్టివిటీ, మెంటల్ హైపర్ యాక్టివిటీ. ఓకే. మైండ్ అనేది ఎప్పుడైతే మోర్ రెస్ట్లెస్ ఉంటుందో, మోర్ కంట్రోల్ సిస్టమ్ తగ్గిపోతుంటుందో దాన్ని మెంటల్ హైపర్ యాక్టివిటీ అంటారు. మైండ్ బాగానే ఉంటుంది, మైండ్ ఫోకస్ ఉంటుంది, మైండ్ కొద్దిగా ఉంటుంది. బట్ బాడీ మాత్రం విపరీతమైనటువంటి కదలికలు, విపరీతమైనటువంటి కంట్రోల్ లేకుండా మూవ్ అవుతుంటుందో దాన్ని ఫిజికల్ హైపర్ యాక్టివిటీ అంటారు. ఇది రెండింటికి సంబంధం ఉంటుంది, అంటే రెండింటికి రిలేషన్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ రెండు కంట్రోల్లో ఉంటాయో దాన్ని యాక్టివ్ బేబీ అంటారు, హెల్తీ బేబీ అంటారు. ఓకే. ఎప్పుడైతే హైపర్ యాక్టివిటీ అనేది ఎక్కువ, ఇంకా మైండ్ ఎక్కువ డిస్టర్బ్ అయిపోయింది అనుకోండి, ఆ టెన్షన్ వస్తుంది, ప్రాబ్లం వస్తుంది. అంటే మైండ్ ఎక్కువ రెస్ట్లెస్ అయింది అనుకోండి, మీరు చెప్పే విషయాలు నేను గమనించను, నా ఆలోచన ఉంటుంది. అర్థమైందా? కొందరిలో దాన్ని ADHD అంటాం, అటెన్షన్ డెఫిషియన్సీ హైపర్ యాక్టివ్ డిజార్డర్. సింపుల్. ఫస్ట్ యాక్టివ్, నార్మల్, హైపర్ యాక్టివ్ డిజార్డర్, దెన్ ADHD సివియర్ కండిషన్లో ఆటిజంగా మారిపోతుంది. ఓకే. నెక్స్ట్ లెవెల్ ఈజ్ ఆటిజం. ఆటిజం అనేది హయ్యర్ లెవెల్. ఒకప్పుడు మనకు హైపర్ యాక్టివ్ కేసులు ఎక్కువ ఉండేటివి, మళ్ళీ కొద్ది కాలం తర్వాత ADHD కేసెస్ ఎక్కువ అవుతున్నాయి, ఇప్పుడు ఆటిజం కేసెస్ ఎక్కువ అవుతున్నాయి. ఎందుకంటే కనుక మన బాడీ, మన హెల్త్ సిస్టమ్, పేరెంట్ యొక్క హెల్త్ కండిషన్స్ డిస్టర్బెన్స్ జరగడం వలన పుట్టుకలోనే డిస్టర్బెన్స్ రావడం మొదలవుతుంది. ఓకే. వాళ్ళు పుట్టక ముందు నుంచే ఇవి స్టార్ట్ అయిపోయాయి. ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలోనే మొదలవుతాయి ఇవి. న్యూరలాజికల్ డిజార్డర్స్ ఒక హెల్తీ ఉమెన్కి, హెల్తీ పేరెంట్కి, మదర్ ఫాదర్కి ఇటువంటి డిజార్డర్స్ రావు. ఇవన్నీ డిజార్డర్స్, డిసీజెస్ కాదు. డిసీజెస్ అంటే ఇన్ఫెక్షన్ నుంచి వస్తాయి. డిజార్డర్స్ అంటే కనుక ఒక ఆర్డర్ డిస్టర్బెన్స్ జరగడం వల్ల, ఒక కోఆర్డినేషన్ డిస్టర్బెన్స్ జరగడం వల్ల వచ్చేటువంటి ప్యూర్ న్యూరలాజికల్ డిజార్డర్స్ కిందకి వస్తాయి. ఇవన్నీ కూడా మొన్న ఒక మదర్ చెప్తుండే, ఎప్పుడు బాబుకి 10 years, చిన్నప్పుడు కడుపులో బాబు ఎలా ఉండేవాడు, అసలు ఏ విధంగా మూమెంట్స్ సాఫ్ట్గా ఉండేటివి, గట్టి సార్ విపరీతమైన కాళ్ళతో కొట్టేవాడు, అసలు నాకు ఒక్కోసారి ఆనందం అనిపించాడు. డాక్టర్ని కూడా కలిశాను, అసలు ఇది మంచిదా కాదా అని. మంచిదే అని చెప్పారు డాక్టర్. అక్కడే రెస్ట్లెస్నెస్ మొదలైంది. అంటే బేబీ యాక్టివ్ గానే ఉంది అని అనుకుంటాం. అప్పుడప్పుడు కదలడం వేరు, మూమెంట్స్ వేరు. ఓకే. కికింగ్స్ వేరు. కికింగ్స్ ఉన్నాయి అంటే కనుక అక్కడే మొదలైంది గేమ్ అంతా. రెస్ట్లెస్నెస్, అన్స్టేబుల్ కండిషన్ అక్కడే మొదలైంది. అంటే ఎలాంటి సిచ్యువేషన్ లో ఆ బేబీ ఎఫెక్ట్ అవుతుంది సార్? ఆ మదర్ కండిషన్ ఎట్లా ఉన్నప్పుడు? మదర్ యొక్క హెల్త్ కండిషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మదర్ యొక్క హెల్త్ కండిషన్స్ ఏంటంటే, చిన్నప్పటి నుంచి మదర్ యొక్క ఆరోగ్యం అనేది ఇక్కడ కన్సిడర్ చేసుకోవాల్సింది వస్తుంది. మేజర్ ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఏదైనా ఉన్నా సరే, ఏదైనా సపోజ్ ట్యూబర్క్లోసిస్తో కానీ, లేకపోతే ఇంకా 2-3 సార్లు టైఫాయిడ్తో కానీ, లేకపోతే హిమోగ్లోబిన్ ప్రాబ్లం కానీ, లేకపోతే పీరియడ్స్ ప్రాబ్లం కానివ్వండి, PCOD ప్రాబ్లం కానీ, ఇవన్నీ కూడా మదర్ యొక్క హెల్త్ కండిషన్స్ ఎఫెక్ట్ అవుతాయి ప్రెగ్నెన్సీలో. అండ్ ఫాదర్ యొక్క హెల్త్ కండిషన్స్ కూడా, స్పెమ్ క్వాలిటీలో తేడా ఉన్నా, ఓవం క్వాలిటీలో తేడా ఉన్నా సరే, ఈ కాంబినేషన్ ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతుందో, సో ఇక్కడ ఈ యొక్క న్యూరలాజికల్ డిజార్డర్స్ వస్తాయి. ఈవెన్ అబార్షన్ అంటాం కదా, అబార్షన్ కావడానికి కూడా కారణం హెల్త్ కండిషన్స్ ఆఫ్ ది పేరెంట్స్. ఒకటి కాదు, సార్ నేను జర్నీ చేశాను అబార్షన్ ఏందంటారు, నేను బరువులు ఎత్తాను అబార్షన్ ఏందంటారు. జర్నీ చేస్తే అస్సలు కాదు. జర్నీ చేస్తే అబార్షన్ కాదు, పని చేస్తే అబార్షన్స్ కావు. మన బాడీ సో స్ట్రాంగ్, మన ఊంబు ఒక కంఫర్టబుల్ పొజిషన్ లో ఉంటది. అది రైట్, మూవ్మెంట్ అయినా సరే తట్టుకునే కెపాసిటీ లో ఉంటది. మన వీక్నెస్ వల్ల, మన యొక్క ప్రాబ్లమ్స్ వల్ల, మన యొక్క సప్రెస్డ్ హెల్త్ ఇష్యూస్ వల్ల, వీక్ ప్రెగ్నెన్సీ వల్ల
బరువులు ఎత్తినా సరే అబార్షన్ అవుతుంది. అంటే చాలా మంది మరి ఉమెన్ నే బ్లేమ్ చేస్తుంటారు కదా సార్. ఉమెన్ కాదు ఇక్కడ, తల్లిదండ్రులు, ఫాదర్ ఈజ్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్. రైట్. నా దగ్గర కేసెస్ ఉన్నాయి కదా, ఫాదర్ ప్రెగ్నెన్సీ కంటే ముందు మెడిసిన్స్ వాడడము, స్పెమ్ కౌంట్ కోసం, సెక్సువల్ ప్రాబ్లం కోసం మెడిసిన్స్ వాడడము, ఇక్కడ బేబీ పైన ఎఫెక్ట్ పడుతుంది. ఒక అబార్షన్ జరగడానికి ఇద్దరి హెల్త్ కండిషన్స్ ఇంపార్టెంట్ అవుతాయి, లేదంటే ఒకరిదైనా కూడా కావచ్చు. అట్లా చెప్పడానికి అంటే ఇప్పుడు ఫాదర్ పర్ఫెక్ట్ ఉండొచ్చు. నేను చెప్తాను కదా, నా దగ్గరికి కొందరు ఆర్మీ ఆఫీసర్, మిలిటరీలో ఉంటోళ్ళు వస్తారు. మిలిటరీలో ఉంటోళ్ళు ఏంటంటే చాలా చాలా స్ట్రాంగ్ స్ట్రాంగ్ ఉంటారు. అవును. వాళ్ళ పిల్లలకు కూడా ఆటిజం వచ్చింది. ఎందుకు వచ్చింది? రైట్. ఆల్కహాల్ కంటే మెడిసిన్ ఇస్, స్మోకింగ్ కంటే కూడా, అంటే ఇవి డేంజరే. సొసైటీలో ఆల్కహాల్ స్మోకింగ్ ఈజ్ డేంజరస్. అంతకంటే మోర్ డేంజరస్ విషయం మెడిసిన్. ఎందుకంటే మెడిసిన్ అనేది మీ యొక్క ఇంటర్నల్ సెల్యులార్ సిస్టమ్ డిస్టర్బ్ చేస్తుంది. స్మోకింగ్ ఎంతసేపు ఉన్నా సరే టెంపరీ డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది. లేదు, చాలా మంది అంటారు కదా క్యాన్సర్ స్మోకింగ్ వల్ల వస్తుందని. క్యాన్సర్ స్మోకింగ్ వల్ల రాదు. ఆల్రెడీ మీరు వీక్ ఉండడం వల్ల స్మోకింగ్ తీసుకుంటే క్యాన్సర్ వస్తుంది. మీరు స్ట్రాంగ్ ఉంటే, మీ హెల్త్ ఏం డిస్టర్బెన్స్ లేకపోతే, ఫిజికల్గా మెంటల్గా స్ట్రాంగ్ ఉండి మీరు పర్ఫెక్ట్గా ఉన్నారనుకోండి, స్మోకింగ్ అనేది పెద్ద డేంజరస్ కాదు, క్యాన్సర్గా మారదు. క్యాన్సర్ రావడానికి స్మోకింగ్ అనేది ట్రిగర్ చేస్తుంది కానీ రూట్ కాజ్ కాదు. సింపుల్ లాజిక్ నేను చెప్తున్నా. క్యాన్సర్ రావడానికి మీరే స్ట్రాంగ్ ఉన్నారనుకోండి, మీకు అసలు స్మోకింగ్ కూడా తట్టుకునే కెపాసిటీ వచ్చి క్యాన్సర్గా మారిపోదు. మీ బాడీ వీక్ వల్ల, మీ యొక్క అబ్జార్ప్షనల్ సిస్టమ్ డిస్టర్బెన్స్ వల్ల, మీ యొక్క ఏంటి డెఫిషియన్సీస్ వల్ల, విటమిన్ డెఫిషియన్సీ కానీ మినరల్ డెఫిషియన్సీ వల్ల మీ యొక్క బాడీ వీక్ అయిపోయి స్మోకింగ్ వల్ల క్యాన్సర్ వస్తుంది. కొందరు ఉన్నారు 80 years దాకా కూడా స్మోకింగ్ చేసే వాళ్ళు ఉన్నారు. అవునవును. అందరికి రాదే. కొందరు 5 yearsకే స్మోకింగ్ చేస్తే వస్తుంది క్యాన్సర్. ఇక్కడ ఏంటంటే మీ యొక్క స్ట్రెంగ్త్ ఇంపార్టెంట్, మీ యొక్క ఇన్నర్ హెల్త్ కండిషన్స్ ఇంపార్టెంట్. ఇమ్యూన్ సిస్టమ్ అంటారు దాన్ని, ఇంటర్నల్ ఇమ్యూన్ సిస్టమ్ అంటారు. ఇమ్యూన్ సిస్టమ్ 2 types ఉంటాయి. ఇంటర్నల్ ఇమ్యూన్ సిస్టమ్ హెరిడిటరీ ద్వారా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఎక్స్టర్నల్ ఇమ్యూన్ సిస్టమ్ ఇన్ఫెక్షన్స్ తో ఫైట్ చేస్తుంది. ఈ 2 చాలా ఇంపార్టెంట్. ఈ 2 కరెక్ట్గా ఉన్నప్పుడే మీరు పర్ఫెక్ట్గా ఉంటారు. మీరు అసలు స్మోకింగ్ అనేది ట్రిగర్ చేస్తుంది అంతే. చాలా మంది ఆల్కహాల్ కూడా అంతే, బాడీని తయారు చేసుకుంది. ఇంత ఆర్కిటెక్చర్ ఉన్నటువంటి సిస్టమ్, ఇంత నేచర్ సిస్టాన్ని మనం ఆఫ్టర్ ఆల్ మెడిసిన్స్ తోటి ఎంత ఘోరంగా చేస్తున్నాం చెప్పి. పల్లెటూరులోకి వెళ్ళిపోతే విపరీతం. అంటే డాక్టర్లు కూడా, కొందరు డాక్టర్లు మాత్రమే మినిమం మెడిసిన్స్ తో మేనేజ్ చేస్తారు. చాలా మంది డాక్టర్లు ఏం కాదు, ఒక ఎనిమల్ ప్రిస్క్రిప్షన్ అంటారు. ఒక జంతువుకి ఏ విధంగా మెడిసిన్స్ వాడతామో